ఒకే దాంట్లో స్పెషలైజేషన్ అయ్యే కన్నా అన్నీ తెలిసి ఉండాలి లైక్ జర్నలిస్ట్ లాగా అని ఈ శామ్ ఆల్ట్మాన్ ఓపెన్ చాట్ జీపీటీ సీఈఓ గారి ఉద్దేశం. పాత తరం పద్ధతులను లేదా పాత సలహాలను బ్లైండ్ గా ఫాలో అవ్వొద్దని ఆయన సూచించారు. గతంలో ఒక పని చేయడానికి 50 మంది అవసరం అయ్యేది, కానీ ఇప్పుడు ఏఐ సాయంతో ఒక్కరే ఆ పని చేయగలరు అని ఆయన చెప్పారు. ఏఐ రాకతో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. పాత తరం వారు చెప్పే ఒక్క విషయంలోనే నైపుణ్యం సాధించు అనే సూత్రం కంటే ఇప్పుడు ఏఐని వినియోగించి అన్ని పనులు చేయగలిగే సామర్థ్యం లైక్ జర్నలిస్ట్ ముఖ్యమని ఆయన భావన. ముఖ్యంగా భారతదేశంలో యువతకు మరియు విద్యార్థులకు పాత విద్యా విధానాలు లేదా కెరియర్ మార్గాలను పరిమితం కాకుండా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 19, 2026లో ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కీనోట్ ప్రసంగంలో ఈ విషయాలను పంచుకున్నారు ఆయన. 8 ఏళ్ల చిన్నారి రణవీర్ సచ్దేవ్తో చర్చ సందర్భంగా వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఏఐతో అద్భుతాలు సృష్టించవచ్చని ఉదాహరణతో సహా వివరించారు ఆయన. ఈ సదస్సు ముగింపులో న్యూఢిల్లీ డిక్లరేషన్ పై 88 దేశాలు సంతకం చేశాయి. దీని ప్రకారం ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలని, కేవలం ధనిక దేశాలకే పరిమితం కాకూడదని నిర్ణయించారు. థ్యాంక్ యూ.